నా పేరు పద్మిని. నేను వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ రామకృష్ణ మఠ్లో స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. మీలో చాలామంది చదువుకుంటూ ఉంటారు. మీలో చాలామంది చదువు పూర్తయిన తర్వాత జాబ్స్ కోసం సర్చ్ చేస్తూ ఉంటారు. మీలో చాలామంది హైయర్ ఎడ్యుకేషన్ కూడా వెళ్ళాలనుకుంటారు. ఇంకా మీలో చాలామంది బిజినెస్ కూడా చేయాలనుకుంటారు. సో all of you want to have some career or the other after your education. For all this, the most important thing is one skill. You need many other skills like technical skills, you need other skills like your academic skills, but the most important skill in today's world, today's competitive world, are communication skills. ఇప్పుడు లోకమంతా గ్లోబలైజ్డ్ అయిపోయింది. Nobody wants to be local, everybody wants to be global. సో ఇంగ్లీష్ అనేది మనకు చాలా ముఖ్యం. ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యం. కానీ చాలామంది స్టూడెంట్స్ చాలామంది అనుకుంటారు ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది చాలా కష్టం. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ కెనాట్ లెర్న్ ఇంగ్లీష్, ఐ కెనాట్ లెర్న్ దిస్ లాంగ్వేజ్, ఐ కెనాట్ స్పీక్. ఈ కాన్ఫిడెన్స్ అనేది చాలామందికి లేదు. ఇంగ్లీష్ వచ్చినా సరే దే డోంట్ థింక్ దే కెన్ స్పీక్. ఎందుకు ఇలా అనుకుంటున్నారు స్టూడెంట్స్ అనే కాదు, చాలామంది జాబ్స్కి వెళ్ళేవాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేవాళ్ళు కూడా ఈ కాన్ఫిడెన్స్ కోల్పోతున్నారు. దే థింక్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ డిఫికల్ట్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నేను మీకు రీజన్స్ చెప్తాను దీని గురించి. ద ఫస్ట్ రీజన్ ఈజ్ you are given an impression from your childhood that English is very difficult. English cannot be learnt unless you come from an English medium school. అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివితే కానీ నేను ఇంగ్లీష్ నేర్చుకోలేను. ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఈ బ్లాక్ని క్రియేట్ చేస్తారు, ఈ ఆబ్స్టకల్ని క్రియేట్ చేసేస్తారు. దాంతో యూ డోంట్ ఈవెన్ స్టార్ట్ ట్రై చేయాలనే ఇది ఐడియా కూడా మీకు రాదు, ప్రయత్నం చేయాలనే ఐడియా కూడా మీకు రాదు. సో ద ఫస్ట్ రీజన్ ఈజ్ దట్ యూ డోంట్ ట్రై బికాస్ అన్ ఇంప్రెషన్ ఈజ్ క్రియేటెడ్. చిన్నప్పటి నుంచి ఆ ఇంప్రెషన్ క్రియేట్ అయిపోతుంది మీ మైండ్లో. అందరు చెప్పేస్తారు మీకు రాదు అని చెప్పేస్తారు. సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కే ఇంగ్లీష్ వస్తుందని ఏం లేదు, తెలుగు మీడియం స్టూడెంట్స్కి కూడా ఇంగ్లీష్ చాలా బాగా వస్తుంది. చాలామంది రైటర్స్ మన ఇండియాలోనే ఉన్నారు, చాలామంది రైటర్స్ ఇంగ్లీష్లో రాసేవాళ్ళు. దే ఆర్ ఎక్సలెంట్ రైటర్స్ అండ్ దే డిడ్ నాట్ స్టడీ ఇన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, దే ఆల్ స్టడీడ్ ఇన్ ద రీజనల్ మీడియం స్కూల్స్. సో ఆ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది మీరు ఫస్ట్ మైండ్ నుంచి తీసేయాలి. సెకండ్ రీజన్ ఈజ్ ఫియర్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్. మీలో చాలామంది ఎప్పుడైనా ట్రై చేసి ఉంటారు, ఇంగ్లీష్ మాట్లాడదామని ట్రై చేసినప్పుడు ఒకటి రెండు తప్పులు చేసినప్పుడు మిమ్మల్ని చూసి ఎవరైనా నవ్వి ఉంటారు. somebody must have laughed at you, somebody must have made fun of you, somebody must have discouraged you. So immediately you think, no, I must give up. So immediately you stop speaking, you stop making any attempts. So second reason అనేది fear of making mistakes అనేది ఎవరైనా చేస్తారు. ఒక చిన్న పిల్లవాడు నడవాలంటే వాడు లేవాలి, కింద పడాలి, 2-3 సార్లు లేస్తాడు, మళ్ళీ పడిపోతాడు. అలాగే మనం కూడా మిస్టేక్స్ చేసి లాంగ్వేజ్ని ఈజీగా నేర్చుకోవచ్చు. సో మిస్టేక్స్ చేయడం అనేది ఒక తప్పు కాదు. ఇట్స్ నాట్ రాంగ్ టు మేక్ మిస్టేక్స్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ గుడ్ బికాస్ బై ఫాలోయింగ్ అండ్ ట్రయింగ్ అగైన్ యూ విల్ బికమ్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. అండ్ ద థర్డ్ రీజన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్. ఎక్స్పోజర్ అంటే మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవ్వరూ మీకు సహకరించకపోవడం అవ్వచ్చు, లేకపోతే మీరు మాట్లాడాలనుకున్నా కూడా ఎవరూ మీతో మాట్లాడే వాళ్ళు లేకపోవడం కావచ్చు. సో దిస్ ఈజ్ కాల్డ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్. మన మదర్ టంగ్కి వచ్చేసరికి మీకు చాలా ఎక్స్పోజర్ ఉంటుంది. యువర్ పేరెంట్స్ స్పీక్ యువర్ మదర్ టంగ్, మీ చుట్టుపక్కల అందరు నైబర్స్ మాట్లాడతారు, చుట్టాలు మాట్లాడతారు, ఎక్కడికి వెళ్ళినా మీ మదర్ టంగ్ మీకు వినిపిస్తూ ఉంటుంది. బట్ ఇంగ్లీష్ యూ కెనాట్ హియర్ ఎనీవేర్. So lack of exposure is another reason why people do not think it is easy to learn. People think English is very difficult. So exposure అనేది మనం క్రియేట్ చేసుకోవడమే.
అవకాశాలు అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఎక్స్పోజర్ అంటే ఆ లాంగ్వేజ్కి మనం ఎక్స్పోజ్ అవ్వాలి. సో ఇది మనం క్రియేట్ చేసి మనం దాన్ని అనుకూలంగా అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలి, బికాజ్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ అస్. అండ్ ద ఫోర్త్ రీజన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్. we think it is not necessary to learn English. మీలో చాలామంది గ్రాడ్యుయేషన్ చేస్తూ ఉంటారు. గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు మీరు ఇంగ్లీష్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఎప్పుడైతే మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలో లేకపోతే మీకు ఒక జాబ్ గురించి నేర్చుకోవాలో అప్పుడు సడన్గా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, సడన్గా మీరు అప్పుడు నేర్చుకోవాలనుకుంటారు. అదే మీరు చేసే పొరపాటు. సో ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ ఆల్సో ఇస్ దేర్. ల్యాక్ ఆఫ్ నెసెసిటీ అనుకుంటారు, కానీ చాలా నెసెసరీ అది. ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ కూడా మీకు ప్లానింగ్ కూడా ఉండదు. అంటే ఇది ఇంగ్లీష్ నేను ఒక గ్రాడ్యుయేషన్ తర్వాత ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే నేను మాట్లాడాలి, నేను బాగా ప్రిపేర్ అవ్వాలి, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనే ప్రిపరేషన్ మీలో ఉండదు. సో ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, ఎర్లీ బర్డ్ క్యాచెస్ ది వర్మ్. అంటే ఎవరైతే తొందరగా మొదలు పెడతారో ప్రయత్నాల్ని వాళ్ళు తొందరగా వాళ్ళ గోల్ని సాధించవచ్చు. యూ కెన్ బికమ్ అ సక్సెస్ఫుల్ పర్సన్ ఓన్లీ ఇఫ్ యూ స్టార్ట్ ఎర్లీ, స్టార్ట్ యువర్ ఎఫర్ట్ ఎర్లీ. సో దెర్ ఆర్ మెనీ రీజన్స్ అండ్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది రీజన్స్ వై యూ ఫైండ్ ఇంగ్లీష్ సో డిఫికల్ట్ టు లెర్న్. ఇంకొకటి ఏంటంటే మీ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్. మీరు ఎంతసేపు మీరు మీ మదర్ టంగ్లో మాట్లాడడంతో ఇంగ్లీష్ అనేది ఒక ఏలియన్ లాంగ్వేజ్ లాగా అయిపోతుంది. అది కొత్త లాంగ్వేజ్. అది మీరేమనుకుంటారంటే ఒక రకమైన భయం డెవలప్ చేసుకుంటారు దాని మీద. సో యూ ఆల్వేస్ థింక్ దట్ ఇంగ్లీష్ ఈజ్ సంథింగ్ వెరీ వెరీ డిఫరెంట్. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు యూ. యూ కాంట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దట్ లాంగ్వేజ్. సో అందువల్ల ఏమవుతుంది, మీరు దాన్ని దూరంగా పెడతారు, భయంతో దూరంగా పెడతారు. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ ఇస్ స్టార్ట్ ఎర్లీ, స్టార్ట్ యువర్ ఎఫర్ట్స్ ఎర్లీ. And do not think it's a difficult language. It's a beautiful language, it's an easy language and it's absolutely essential. ఈ రోజుల్లో మీరు ఒక జాబ్ తెచ్చుకోవాలన్నా, ఒక హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలన్నా, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అది ఒక రకమైన పాస్పోర్ట్ వీసా లాంటిది అయిపోయింది ఇప్పుడు జాబ్స్లో. బికాస్ ఆల్ ఆర్గనైజేషన్స్ ఆర్ గోయింగ్ గ్లోబల్, ఆల్ క్లయింట్స్ ఆర్ ఫ్రమ్ అబ్రాడ్ and you are expected to interact with people from abroad. So it is absolutely essential. మీరు ముందు అది మనసులో పెట్టుకోవాలి. చాలా ముఖ్యమైన స్కిల్. నా టెక్నికల్ స్కిల్స్ కంటే, నా వేరే స్కిల్స్ కంటే ఇది ముందు నేను డెవలప్ చేసుకోవాలనేది మీరు ఫస్ట్ దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, రికగ్నైజ్ చేసుకోవాలి. తర్వాత నేర్చుకుందాంలే అంటే కుదరదు. సో ప్లీజ్ స్టార్ట్ ఎర్లీ, స్టార్ట్ యువర్ ఎఫర్ట్స్ ఎర్లీ and then I am sure, we are all sure that you will be able to master these communication skills and it will open up so many doors of opportunities for you. మీకు చాలా అవకాశాలు వస్తాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే చాలా అవకాశాలు వస్తాయి. అదే మీరు చాలా నాలెడ్జ్ పెట్టుకొని, టెక్నికల్ స్కిల్స్ పెట్టుకొని మీరు ఆ ఇంటర్వ్యూలో కానీ ఏదో ఒక ప్రెజెంటేషన్లో కానీ మీరు చెప్పలేకపోతే then it's of no use. All your knowledge is of no use. All the information that you have is of no use. So it's very important for you to master these communication skills in English and become global. So today meeku konni tips istanu nenu. I am going to give you some tips on how to speak fluently and confidently. Ee tips ni meer jagrataga vinandi, meer patinchandi and I am sure you will learn English very soon. The first tip I want to give you is to start by learning the grammar of the language. అంటే చాలామంది అనుకుంటారు గ్రామర్ అనేది అవసరం లేదు. గ్రామర్ అనేది ఎవరికి అవసరం లేదు? చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్కి ఎక్స్పోజర్ ఉన్నవాళ్ళకి గ్రామర్ అవసరం లేదు. కానీ మీరందరూ కొంతమంది తెలుగు మీడియం నుంచి రావచ్చు, కొంతమంది హిందీ మీడియం నుంచి కూడా రావచ్చు, వేరే రీజనల్ మీడియం నుంచి వచ్చినప్పుడు గ్రామర్ అనేది మీకు ఒక గైడెన్స్ ఇస్తుంది. ఇట్ గివ్స్ యూ సమ్ గైడెన్స్, ఇట్ గివ్స్ యూ డైరెక్షన్. ఏ రూట్లో వెళ్ళాలనేది మీకు తెలియాలి. గ్రామర్ అనేది ఏంటి? గ్రామర్ అనేది ఏం లేదు, ఇట్ ఈస్ జస్ట్ టు టెల్ యూ ద ఆర్డర్ ఆఫ్ ది సెంటెన్సెస్. అంటే వర్డ్స్లో మీకు తెలుసు కర్మ, కర్త, క్రియ అని మీకు తెలుగులో కూడా ఉంటుంది. దాన్ని ఎట్లా అరేంజ్ చేసుకోవాలి, ఎలాంటి పదాలని యూస్ చేయాలి
అవన్నీ మీరు తెలుసుకోవాలంటే మీకు కొంచెం గ్రామర్ తెలియాలి. మీ తెలుగులో కూడా ఉంటుంది, భూతకాలం అని ఉంటుంది, వర్తమాన కాలం అని ఉంటుంది, టెన్సెస్ అంటారు ఇంగ్లీష్లో. టెన్సెస్ అనేది ఏం లేదు, టైమ్ ఆఫ్ యువర్ యాక్షన్స్. ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే మీకు తప్పకుండా గ్రామర్ అనేది మీకు ఉండాలి, గ్రామర్ నాలెడ్జ్ ఉండాలి. సో యూ మస్ట్ లెర్న్ గ్రామర్ ఫస్ట్. ట్రై టు లెర్న్ ద బేసిక్ స్ట్రక్చర్స్. గ్రామర్ అంటే టెక్నికల్ టర్మ్స్ కాదు, మొత్తం టెక్నికల్గా నేర్చుకొని దాంట్లో మొత్తం ఆ టెక్నికల్ పదాలని వాడడం కాదు. గ్రామర్ అనేది జస్ట్ హౌ టు రికగ్నైజ్ ది టెన్సెస్, ఎలాంటి ప్రెపోజిషన్స్ వాడాలి, సెంటెన్స్ ఆర్డర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ బేసిక్గా మీరు నేర్చుకుంటే డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ సమ్ కాన్ఫిడెన్స్. నేను కరెక్ట్గానే వెళ్తున్నాను, నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను అనే ఫీలింగ్ తెప్పిస్తుంది గ్రామర్ నేర్చుకుంటే. సో ఇట్ విల్ గివ్ యూ అ డైరెక్షన్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక కార్ డ్రైవర్ ఉన్నాడు. ఆ కార్ డ్రైవర్కి డ్రైవింగ్ ఒకటే వచ్చు. సడన్గా కార్ ఆగిపోయిందనుకోండి, అప్పుడు వాడికి తెలీదు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కార్. హీ డజంట్ నో వాట్ హ్యాస్ హ్యాపెన్ టు ది కార్. ఏం జరిగింది ఇక్కడ, ఎందుకు ఆగిపోయింది అనేది తెలీదు. అదే కొంచెం మెకానిజం కూడా తెలిస్తే, లోపల ఏం పార్ట్స్ ఉంటాయి, ఎందుకు ప్రాబ్లం వచ్చిందనేది తెలుసుకుంటే డెఫినెట్లీ హీ విల్ బీ ఎ బెటర్ డ్రైవర్. Even if the car stops, he can immediately rectify some small defects and he can continue the journey. అలాగే గ్రామర్ కూడా మీరు నేర్చుకుంటే మీరు ఒక డ్రైవర్ ప్లస్ మెకానిక్ లాగా అవుతారు. సో డ్రైవర్ అంటే స్పీకర్, మీరు మాట్లాడతారు, గ్రామర్ అనేది మీకు గైడ్ చేస్తూ ఉంటుంది. మీరు ఎక్కడైనా ప్రాబ్లం వస్తే, ఏమైనా తప్పులు మాట్లాడుతున్నారు అనిపిస్తే మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. మీకు ఒక ఫార్ములా లాంటిది ఉంటుంది. గ్రామర్ అనేది ఒక మ్యాథ్స్ లాంటిది. ఇట్స్ లైక్ ఎ ఫార్ములా. దేర్ ఆర్ మెనీ ఫార్ములేస్, స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ స్ట్రక్చర్స్ ప్రకారం మీరు మాట్లాడితే డెఫినెట్గా మీకు ఒక డైరెక్షన్, ఒక దారి దొరుకుతుంది. లేకపోతే మీకు ఒక దారి లేకుండా మీరు ఎటు పడితే అటు వెళ్తారు. మీరు తప్పులు చేసినా మీకు తెలీదు. సో స్టార్ట్ బై లెర్నింగ్ ద బేసిక్స్ ఆఫ్ గ్రామర్. మంచి గ్రామర్ బుక్స్ కానీ, లేకపోతే మీ క్లాసెస్లో కూడా గ్రామర్ చెప్తుంటారు, దాని మీద ఇంకా మీరు ధ్యాస పెట్టాలి. కొన్ని ఇంటర్నెట్లో కూడా క్లాసెస్ ఉంటాయి, అవన్నీ కూడా వినాలి. సో ఎక్కడ మీకు అవకాశం ఉన్నా మీరు ఆ గ్రామర్ గురించి చదవాలి, గ్రామర్ గురించి తెలుసుకోవాలి. ద సెకండ్ టిప్ ఐ వాంట్ టు గివ్ యూ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టిప్. రీడింగ్ అలౌడ్ అంటే పైకి చదవడం. పైకి చదివితే ఏమొస్తుంది? ఇప్పుడు మీరు ఒక జిమ్కి వెళ్తారు, యోగా చేస్తారు. ఎందుకు చేస్తారు? మీ బాడీని ఫ్లెక్సిబుల్గా పెట్టుకోవడానికి మీరు యోగా చేస్తారు. ఎక్సర్సైజ్ కూడా, జిమ్కి వెళ్ళడం కూడా అదే సేమ్ రీజన్. యూ ట్రై టు బికమ్ ఫ్లెక్సిబుల్. అలాగే దీన్ని మనం ఇట్లా పైకి చదివితే మౌత్ జిమ్నాస్టిక్స్ అంటారు దాన్ని. అంటే మన టంగ్ అట్లా రోల్ అయ్యి కొత్త లాంగ్వేజ్కి, ఆ ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్కి అలవాటు పడుతుంది. సో యూ గెట్ యూజ్ టు ది న్యూ లాంగ్వేజ్. లేకపోతే ఎంతసేపు మీరు మీ మదర్ టంగ్ మాట్లాడుతుంటే ఆ డిక్షన్, ఆ ప్రొనౌన్సియేషన్, ఆ యాక్సెంట్ ఒకటే మీకు ఫ్రీగా వస్తుంది. ఇంగ్లీష్ అనేది అసలు నోట్లో తిరగదు. తిరగాలంటే ఫస్ట్ మనం డైరెక్ట్గా మాట్లాడలేము. అందుకనే చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, లేకపోతే ఈవెన్ 10th క్లాస్ చేసిన వాళ్ళు కూడా చిన్న చిన్న పుస్తకాలు, టేక్ సమ్ స్మాల్ టెక్స్ట్ బుక్స్, స్మాల్ స్టోరీ బుక్స్, ఆర్ పికప్ సమ్ న్యూస్ ఐటమ్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్ నుంచి ఒక చిన్న ఐటమ్ తీసుకొని, లేకపోతే పిల్లల పుస్తకం తీసుకొని, యూ కెన్ టేక్ సమ్ సైన్స్ టెక్స్ట్ బుక్, సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్, ఏ బుక్ అయినా పర్వాలేదు. ఈజీగా అనిపించే ఒక టెక్స్ట్ తీసుకొని గట్టిగా పైకి చదవాలి. చదివితే ఏమవుతుంది? యూ కెన్ ఫీల్ ద లాంగ్వేజ్. మీ టంగ్ అలవాటు పడుతుంది, మీ టంగ్కి అలవాటు పడుతుంది, మీ నాలిక ఫ్రీ అవుతుంది. దెన్ అనదర్ థింగ్ ఈజ్ ప్రొనౌన్సియేషన్ తెలుస్తుంది. దెన్ అనదర్ థింగ్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ సెంటెన్సెస్. గ్రామర్ కూడా మీరు నెమ్మదిగా మీకు గ్రామర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఆ సెంటెన్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారనేది మీకు తెలుస్తుంది. పైకి చదవండి, ఒకసారి సైలెంట్గా కూడా చదవండి. సైలెంట్గా చదివితే యూ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద ప్యాసేజ్ ఆర్ ది పారాగ్రాఫ్ ఆర్ ద పీస్ ఆఫ్ న్యూస్ ఆర్ వాట్ ఎవర్ స్టోరీ యు ఆర్ రీడింగ్. యూ కెన్ ఆల్సో అండర్స్టాండ్ ద మీనింగ్ బై రీడింగ్ సైలెంట్లీ. సైలెంట్ రీడింగ్ ఒకసారి చేస్తే, పైకి రీడింగ్ అలౌడ్ ఒకసారి చేయాలి. అలా చేస్తే దీన్ని మౌత్ జిమ్నాస్టిక్స్ అంటారు. మీ నాలిక మొత్తం ఫ్రీ అవుతుంది అండ్ యూ విల్ బీ ఏబుల్ టు టర్న్ అండ్ ట్విస్ట్ రోల్ యువర్ టంగ్ వెరీ ఫ్రీగా వచ్చేస్తుంది మీకు లాంగ్వేజ్. సో అదొకటి
That is the second tip I wanted to give you. So the first tip I gave you is to learn grammar, the basics of grammar. Second tip I gave you is to read aloud. Read aloud means paiki chadavadam. Now coming to the third tip. The third tip is to practice before a mirror. అంటే మిర్రర్ ప్రాక్టీస్. అంటే మిర్రర్ ప్రాక్టీస్ ఎందుకు చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జిమ్కి వెళ్తారు, చాలామంది జిమ్కి వెళ్తూ ఉంటారు. ఆ జిమ్లో మొత్తం మీ చుట్టూరా మిర్రర్స్ ఉంటాయి. ఎందుకు ఉంటాయి మిర్రర్స్? మీరు మిమ్మల్ని చూసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తారు. సో అలాగే మిమ్మల్ని మీరు చూసుకుంటూ మీరు మాట్లాడితే మీ బాడీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, మీ జెస్చర్స్ ఎలా ఉన్నాయి, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా, మీరు బాగున్నారా మాట్లాడేటప్పుడు? సో ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ అబ్జర్వ్ వెన్ యూ ఆర్ స్పీకింగ్. నేను ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే బాడీ లాంగ్వేజ్ అనేది కూడా చాలా ముఖ్యం. ఇంగ్లీష్ ఎంత మాట్లాడడం కాదు, ఎంత గ్రామర్ వచ్చని కాదు, మనం ఎలా మాట్లాడుతున్నాము, హౌ వీఆర్ ప్రెజెంటింగ్ అవర్ సెల్స్ బిఫోర్ అన్ ఆడియన్స్. నలుగురు ముందు మనం ఎలా మాట్లాడుతున్నాము, ఎలా కనిపిస్తున్నాం వాళ్ళకి, వాట్ ఆర్ అవర్ ఎక్స్ప్రెషన్స్ ఆన్ అవర్ ఫేస్, మన ఫేస్ ప్లెజెంట్గా ఉందా, అందరికీ ప్లెజెంట్గా అనిపిస్తుందా అనేది మీరు చెక్ చేసుకోవాలి. సో ప్రాక్టీస్ బిఫోర్ ఎ మిర్రర్. అండ్ మీరు అడగొచ్చు, మేడం మిర్రర్ ముందు ఏం ప్రాక్టీస్ చేయాలి, నేను ఏం మాట్లాడాలి? ఏదైనా మాట్లాడవచ్చు. యు ఆర్ అలోన్ బిఫోర్ ద మిర్రర్, యూ హ్యావ్ ఆల్ ది ఫ్రీడమ్. మీ గురించి మీరు చెప్పుకోండి. యూ టాక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, యూ టాక్ అబౌట్ యువర్ డైలీ రొటీన్, యూ టాక్ అబౌట్ యువర్ డే, యూ డిస్క్రైబ్ అ ప్లేస్ దట్ యూ హ్యావ్ సీన్. ఏదైనా మీ ఆ రోజు ఏమేం జరిగాయి, మీకు ఏమైనా బాధ కలిగితే అది చెప్పండి, మీరు ఏమైనా హ్యాపీగా అనిపిస్తే ఆ హ్యాపీనెస్ గురించి ఎక్స్ప్రెస్ చేసుకోండి, మీ వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేసుకోండి. ఒక జర్నీ గురించి, ఒక బస్ జర్నీ గురించి చెప్పుకోండి. యు జస్ట్ టాక్ అబౌట్ ఎనీథింగ్ అండర్ ద సన్. అంటే ఏ విషయమైనా మీరు ఆ మిర్రర్ ముందు మాట్లాడితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది మీకు కనిపిస్తూ ఉంటారు, మీరే మీకు కనిపిస్తూ ఉంటారు. అండ్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ బాడీ లాంగ్వేజ్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది వర్బల్ కమ్యూనికేషన్ కంటే నాన్ వర్బల్ కమ్యూనికేషన్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ అబౌట్ ద వర్డ్స్ వి స్పీక్, బట్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ అబౌట్ అవర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్, అవర్ బాడీ మూవ్మెంట్స్, అవర్ ఐ కాంటాక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఒకరితో మాట్లాడుతున్నప్పుడు మనం వాళ్ళని చూసి మాట్లాడాలి, అంతేగాని ఎటో పైకి చూసుకుంటూ లేకపోతే కింద చూసుకుంటూ మాట్లాడకూడదు. సో బాడీ లాంగ్వేజ్ అనేది మనం మెయింటైన్ చేస్తే ఇంకా ఇంప్రెసివ్గా ఉండొచ్చు. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ వెన్ యూ హ్యావ్ బాడీ లాంగ్వేజ్ యూ కెన్ ఫేస్ అన్ ఇంటర్వ్యూ, బికాస్ ఆల్రెడీ మీకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. మీరు ఎలా ఉంటారు, ఎలా కనిపిస్తారనేది మీకు తెలుసు. సో కాన్ఫిడెన్స్ స్లోగా బిల్డప్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మీరు ఈ బాడీ లాంగ్వేజ్ డెవలప్ చేయాలంటే యూ కెన్ ఆల్సో అబ్జర్వ్ అదర్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్ని మీరు చూస్తే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, హౌ ఆర్ దే ఎక్స్ప్రెసింగ్, హౌ ఆర్ దే ఫ్రేమింగ్ సెంటెన్సెస్, వాళ్ళు ఎలా ఫేస్ని ఎలా పెడుతున్నారు, ఐ కాంటాక్ట్ ఎలా ఉంది, అవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే బాడీ లాంగ్వేజ్ని డెవలప్ చేసుకోవచ్చు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సైడ్ బై సైడ్ మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఇంకా మాట్లాడాలనే ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. అండ్ నౌ వీ కమ్ టు ది నెక్స్ట్ టిప్, దట్ ఈస్ ది ఫోర్త్ టిప్ ఈజ్ ద లిస్నింగ్ స్కిల్. చాలామందికి తెలియదు ఇది. లిస్నింగ్ అనేది కూడా పార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనే సంగతే తెలియదు. అంటే మాట్లాడమే కమ్యూనికేషన్ అనుకుంటారు. సో కమ్యూనికేషన్ ఈజ్ అబౌట్ లిస్నింగ్ అండ్ స్పీకింగ్. ఇప్పుడు క్లాస్లో కూడా చూడండి, టీచర్ ఏమైనా బోర్డు మీద రాస్తే వెంటనే స్టూడెంట్స్ ఒక పెన్ తీసుకొని గబగబా రాసేసుకుంటారు. అంటే ఏం రాస్తున్నారు, ఏం వింటున్నారు ఎవరికి తెలియదు. సో అసలు వింటున్నారా? సో ద ఫస్ట్ థింగ్ యూ మస్ట్ అండర్స్టాండ్ ఈజ్ లిస్నింగ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. లిస్నింగ్ అంటే వినాలి. అండ్ వినడం అనేది ఎట్లా వినాలి, అర్థం చేసుకుంటూ వినాలి. ఊరికే సౌండ్స్ వినడం కాదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది సౌండ్స్, you have to understand what the person is saying. Once you start listening and once you develop the art of listening, slowly అది మనకి బ్రెయిన్లో సింక్ అవుతుంది. ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఇంగ్లీష్ ఒకటే కాదు, ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా ఇట్ ఈస్ ఎ కాగ్నిటివ్ స్కిల్ అంటే మీ బ్రెయిన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఆ లాంగ్వేజ్ లిస్నింగ్ మీ స్కిల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటే ఆ కాగ్నిటివ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, నెమ్మదిగా రిజిస్టర్ అవుతూ ఉంటుంది. మీరు వింటూ ఉంటే ఒక లెక్చర్ కానీ ఒక న్యూస్, ఇఫ్ యూ స్టార్ట్ లిస్నింగ్ టు న్యూస్ ఆన్ టెలివిజన్
or if you start listening to some good speeches, or if you listen to some conversations on internet or anywhere, or any lesson, or when your teacher is speaking, listen carefully. So when you listen carefully, it gets registered in your mind, and slowly they are converted into sounds, and slowly you can speak. So listening leads to speaking. Listening with writing will not lead to speaking. Listening and writing ki connection ledu. Listening writing valla meeku speaking assal raadu. So do not believe in writing notes. Eppudu vinadam ekkuva, జాగ్రత్తగా అది వినడం, రాయడం తక్కువ. సో వినడం ఎక్కువ. లాంగ్వేజ్ లెర్నింగ్కి లిసన్ మోర్ అండ్ దెన్ ట్రై టు స్పీక్ మోర్. ఏం చెప్తున్నారనేది మీరు కూడా మైండ్లో చెప్పుకుంటూ ఉండాలి, మీ మైండ్లో మీరు మాట్లాడుతూ ఉండాలి. సో లిస్నింగ్ ఈజ్ ద నెక్స్ట్ టిప్. సో వెన్ ఎవర్ పాసిబుల్ యూ లిసన్ టు సమ్ లెక్చర్. పెద్ద కష్టమైన లెక్చర్ ఏం అవసరం లేదు, చిన్న లెక్చర్, స్పీచెస్. ఇప్పుడు చాలామంది లెక్చర్స్ ఇస్తారు, చాలామంది స్పీచెస్ ఇస్తారు, మంచి మంచి స్పీకర్స్ ఇస్తారు. ఆన్ టీవీ దెర్ ఆర్ సమ్ డిస్కషన్స్. కొంచెం సేపు, మరి ఎక్కువ సేపు కాకుండా ఒక 15 minutesతో స్టార్ట్ చేయండి. లిసన్ టు దోస్ డిస్కషన్స్. స్లోలీ ద లాంగ్వేజ్ విల్ సింక్ ఇన్ టు యువర్ హెడ్, and slowly it will be produced. The sounds are registered and slowly it will be produced from your mouth. Meeke telikunda oka 6 months lo you will feel that you are able to speak very well. The next tip I would like to give you is practice. Practice the language, use the language as much as possible. Ante మీరు ఈ లాంగ్వేజ్ని ఎంత యూజ్ చేస్తే మీరు అంత ఫ్రీ అవుతారు, అంత ఫ్లూయెంట్ అవుతారు. అంటే మీరు రోజు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింగింగ్ నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలి. మీరు ఒక మ్యూజిక్ టీచర్ దగ్గరికి వెళ్తారు, అక్కడ మ్యూజిక్ ఆవిడ పాడుతుంటే మీరు రిపీట్ చేయాలి. లేదండి మిమ్మల్ని అబ్జర్వ్ చేసి నేను నేర్చుకుంటానంటే కుదరదు. స్విమ్మింగ్ పూల్కి వెళ్తారు, స్విమ్మింగ్ వాటర్లోకి దిగకుండా మీరు స్విమ్మింగ్ నేర్చుకోలేరు. ఒక కార్ డ్రైవింగ్ ఉంది, కార్ డ్రైవింగ్ కూడా మీరు డ్రైవ్ చేసి చూడాలి, సీట్లో కూర్చొని ఆపరేషన్స్ అన్నీ చేసి అప్పుడు మీరు నేర్చుకోవాలి. సో ఒక స్కిల్ నేర్చుకోవాలంటే, ఇంగ్లీష్ లాంటి ఒక స్కిల్, లాంగ్వేజ్ లాంటి ఒక స్కిల్ నేర్చుకోవాలంటే దానికి ప్రాక్టీస్ అవసరం. ఫస్ట్ ఆ ఫీల్డ్లోకి దిగిపోవాలి. అంటే ఇంగ్లీష్ మాట్లాడాలంటే యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. యూ కెనాట్ స్పీక్ ఇన్ తెలుగు. యూ కెనాట్ expect to speak English by learning through Telugu. So English should be learned through English. You must practice through English only. So practice అనేది చాలా ముఖ్యం. మీరు ఎంత వీలైతే, ఎంత ఛాన్స్ దొరికితే మీరు అంత ప్రాక్టీస్ చేసుకోవాలి. నౌ నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్రాక్టీస్ నాకు ఎలా దొరుకుతుంది. ప్రాక్టీస్ అనేది చాలా రకాలుగా, మీకు చాలా రకాలుగా చేయొచ్చు. మీలో మీరు మాట్లాడుకోవచ్చు. నేను ఇందాక చెప్పాను మీకు, మిర్రర్లో మాట్లాడుకోవచ్చు. ప్రాక్టీస్ చేయాలంటే మీరే చదువుకోవచ్చు, ఏదో ఒక టెక్స్ట్ గట్టిగా పైకి చదవచ్చు, అది కూడా ప్రాక్టీసే. లేకపోతే మీ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్, విత్ యువర్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్ యూ కెన్ స్పీక్ వాట్ ఎవర్ యూ హ్యావ్ లర్న్డ్, వాట్ ఎవర్ యూ నో, యూ ట్రై టు స్పీక్. అంటే దే విల్ ట్రై టు పాయింట్ అవుట్ మిస్టేక్స్. మీరు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతో మాట్లాడితే ఇంకా మంచిది. దే విల్ ట్రై టు రెక్టిఫై యువర్ మిస్టేక్స్. అంటే వాళ్ళు నా మిస్టేక్స్ని రెక్టిఫై చేశారు కదా అని మీరు ఫీల్ అవ్వకూడదు. యూ షుడ్ నాట్ ఫీల్ ఈగోయిస్టిక్. వెన్ యూ ఆర్ లెర్నింగ్ సంథింగ్ యూ మస్ట్ నాట్ బి ఈగోయిస్టిక్. ఆ ఈగో అనేది ఉండకూడదు, అహం అనేది ఉండకూడదు. నేను నేర్చుకుంటున్నాను కదా, ఐఎమ్ మేకింగ్ మిస్టేక్స్. ఇట్స్ న్యాచురల్. మేకింగ్ మిస్టేక్స్ ఇస్ అ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. ఇఫ్ యూ మేక్ మిస్టేక్స్ యూ ఆర్ లెర్నింగ్, యూ ఆర్ గోయింగ్ ఆన్ ద రైట్ పాత్. సో నెక్స్ట్ టైమ్ ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్, try to find somebody who can talk in English. It may be your boss, it may be your teacher, or it may be some English medium friends, anybody. Try to find a circle of friends who can speak, who are also interested like you in speaking English, so that you develop a network and slowly practice takes place every day. So practice anedi next tip. The last tip I would like to give you today is love the language. ఇంగ్లీష్ అనేది ఒక జాబ్ కోసమో, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసమో, లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసమో, ఒక డిగ్రీ కోసమో నేర్చుకోవడం కాదు. వీ షుడ్ లవ్ ద లాంగ్వేజ్. వీ షుడ్ హ్యావ్ జెన్యుయిన్ ఇంట్రెస్ట్ ఫర్ ది లాంగ్వేజ్. అప్పుడే మనకి నిజంగా వస్తుంది అది. లేకపోతే దాన్ని ఒక ఫారినర్గా ట్రీట్ చేయకూడదు. యూ షుడ్ ట్రీట్ ద లాంగ్వేజ్ as సమ్ ఫారిన్ సబ్స్టెన్స్ ఆర్ సమ్ ఏలియన్ థింగ్. ఏదో వేరే లోకం నుంచి వచ్చిన ఆబ్జెక్ట్ లాగా చూడకూడదు. వీ షుడ్ ఆల్వేస్ ట్రీట్ ఇంగ్లీష్ as our own.
బికాస్ ఇట్స్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్. మనం తప్పించుకోవడానికి లేదు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఇంగ్లీష్ ఈజ్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఎక్కడ చూసినా ట్రావెల్, టెక్నాలజీ, బిజినెస్, కెరియర్ అండ్ కమ్యూనికేషన్ యూ నీడ్ ఇంగ్లీష్. ఇది మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. వీ షుడ్ డెవలప్ ఎ జెన్యున్ ఇంట్రెస్ట్ ఫర్ ది లాంగ్వేజ్, లెర్న్ ద లాంగ్వేజ్ ఫర్ ద లవ్ ఆఫ్ ఇట్, లెర్న్ ద లాంగ్వేజ్ ఫర్ ద లవ్ ఆఫ్ ఇట్. అంటే ప్రేమించాలి. మీరు ఆ లాంగ్వేజ్ని మీరు లైక్ చేసి జెన్యున్గా లైక్ చేసి నేర్చుకుంటే మీకు ఇంకా ఈజీగా వస్తుంది, లేకపోతే చాలా కష్టం అయిపోతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఎ లాంగ్వేజ్, వాట్ ఈస్ ద లాస్ట్ టిప్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, లవ్ ద లాంగ్వేజ్ and then only you can learn it effortlessly and painlessly. ఎంజాయబుల్గా అయిపోతుంది. యువర్ లాంగ్వేజ్ లెర్నింగ్ విల్ బికమ్ అన్ ఎంజాయబుల్ ప్రాసెస్. ఇంకొక విషయం అండి, మీలో చాలామంది స్టూడెంట్స్ నేర్చుకుంటారు ఇంగ్లీష్, చాలా మంచిది. జాబ్ సీకర్స్ కూడా నేర్చుకుంటున్నారు, చాలా మంచిది. కానీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హౌస్ వైఫ్స్ అండ్ మదర్స్ టు లెర్న్ ఇంగ్లీష్. ఎందుకంటారా? ఒక మదర్ ఇంగ్లీష్ నేర్చుకుంటే అది మొత్తం ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. అవర్ ప్రెసిడెంట్, అవర్ ఎక్స్ ప్రెసిడెంట్ సర్వపల్లి రాధాకృష్ణన్ హ్యాడ్ సెడ్, ఆయన ఏం చెప్పారు? If one man is educated, he is educating only himself. But if one woman is educated, if one mother is educated, the entire family is educated. So it is very, very important for all housewives, all mothers to learn English and improve their communication skills. ఎందుకంటారా? మీరు మీ పిల్లలకి ట్యూషన్స్కి పంపించకుండా ఇంట్లో వాళ్ళు ఏం చదువుతున్నారు, వాళ్ళు ఏ హోంవర్క్ చేస్తున్నారు అనేది చూడొచ్చు. ఇంకొకటి ఏంటంటే, మీరు వాళ్ళ స్కూల్స్కి వెళ్ళి, ఒకవేళ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుతున్నారు అనుకోండి, అక్కడికి వెళ్ళి యూ కెన్ టాక్ టు ది టీచర్స్ వెరీ కాన్ఫిడెంట్లీ. సో ఇంగ్లీష్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది. ఎవ్రీబడి షుడ్ లెర్న్ ఇంగ్లీష్. అండ్ ద గుడ్ న్యూస్ ఇస్ దాట్ మన టీవీ ఈజ్ గోయింగ్ టు కండక్ట్ ఇంగ్లీష్ క్లాసెస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ మీ అందరి కోసం టెలికాస్ట్ చేస్తుంది మన రామకృష్ణ మఠ్ తరపున. ఆ ఫ్యాకల్టీ అందరూ మీకు ఇంగ్లీష్ చెప్తారు. మీరు మిస్ అయితే యూట్యూబ్ కూడా చూడొచ్చు. కానీ ఏ ఎపిసోడ్ మీరు మిస్ కాకుండా చూస్తే మటుకు తొందరలో ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ ఆల్ ఆఫ్ యూ విల్ మాస్టర్ దీస్ కమ్యూనికేషన్ స్కిల్స్. యూ విల్ నాట్ ఓన్లీ స్పీక్ యువర్ సెల్ఫ్, యూ విల్ మేక్ ద ఎంటైర్ ఫ్యామిలీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. అండ్ ఐఎమ్ ష్యూర్ వీ విల్ డెవలప్ యాజ్ అ స్టేట్, as a country. We will develop, will become global. We are not going to be local, we are going to be global. Thank you very much. Namaskaram.